ఛత్తీస్గఢ్ లో మావోయిస్టులకు కోలుకోలేని దెబ్బ తగిలింది. గరియాబంద్ అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్ లో మావోయిస్ట్ అగ్రనేత మోడెం బాలకృష్ణతో పాటు 10 మంది మావోయిస్టులు చనిపోయారు. ఎన్కౌంటర్ స్పాట్ నుండి భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఛత్తీస్గఢ్ రాష్ట్రం గరియాబంద్ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్ లో ఏకంగా 10 మంది మావోయిస్టులు చనిపోయారు. మృతుల్లో కేంద్ర కమిటీ సభ్యుడు మోడెం బాలకృష్ణ అలియాస్ మనోజ్ ఉన్నట్టు పోలీసు వర్గాలు వెల్లడించాయి. బాలకృష్ణ తలపై ₹1 కోటి రివార్డు ఉంది. ఒడిశా రాష్ట్ర కమిటీకి ఇన్ఛార్జిగా కూడా ఆయన పనిచేస్తున్నారు. మోడెం బాలకృష్ణ స్వస్థలం వరంగల్. ఏఓబీలో కూడా మావోయిస్టు పార్టీలో కీలక పాత్ర పోషించారు. గరియాబంద్ లోని దట్టమైన అటవీ ప్రాంతంలో మావోయిస్టులు సంచరిస్తున్నారన్న సమాచారంతో పోలీసులు ప్రత్యేక దళాలు సంయుక్తంగా కూంబింగ్ ఆపరేషన్ చేపట్టాయి. మావోయిస్టుల సమావేశాన్ని పోలీసులు చుట్టుముట్టారు. దీంతో ఇరు వర్గాల మధ్య కాల్పులు జరిగాయి. స్పాట్ లో 10 మంది మావోయిస్టులు చనిపోగా కొంతమంది అటవీ ప్రాంతంలోకి పారిపోయినట్టుగా చెప్తున్నారు. ఘటనలో పలువురు మావోయిస్టులు గాయపడి అడవిలోకి పారిపోయినట్టు పోలీసులు తెలిపారు. ఎన్కౌంటర్ తర్వాత సులువు ఘటనా స్థలంలో విస్తృతంగా గాలించారు. భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలు, వైర్లెస్ సెట్లు, మావోయిస్టు సాహిత్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. మృతదేహాల్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మృతి చెందిన వారిలో 2 కీలక కమాండర్లున్నారని పోలీసులు వెల్లడించారు. ఎన్కౌంటర్ పై ఛత్తీస్గఢ్ పోలీసు ఉన్నతాధికారులు వివరాలను వెల్లడిస్తూ ఆపరేషన్ విజయవంతంగా పూర్తయిందని, మావోయిస్టు వ్యతిరేక ఆపరేషన్లు మరింత ముమ్మరం చేస్తామని తెలిపారు.